నమస్కారం. మా మహిళలు ఈయన ఉన్నారు, మా పెద్దమ్మలు చిన్నమ్మలు. మన పార్లమెంట్లో ఎన్నికలు వచ్చినాయి. ఇవి శాసనసభ ఎన్నికలు కావు, కార్పొరేటర్ ఎన్నికలు అంతకట కావు. ఈ ఎన్నికలు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికలలో బీజేపీ కనుక మళ్ళా గెలిస్తే ఈ దేశాన్ని రెండు ముక్కలుగా ఖచ్చితంగా విడగొడుతుంది. రాహుల్ గాంధీ గారు బీజేపీ వైఖర్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్ జోడో యాత్ర చేస్తే ఆయన మీద ఈడీ కేసులు పెట్టారు, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసే కుట్ర చేసారు. అయినా కానీ మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టి ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నారు. ఆనాడు మన ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తే తెలుగు భాషను అవమానించిన చరిత్ర బీజేపీ చరిత్ర. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన చరిత్ర బీజేపీ చరిత్ర. ఈ ఎన్నికలలో బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది, 135 కోట్ల భారతీయుల మీద ఉన్నది. మన రేవంత్ అన్న అడగక ముందుకే అన్నీ చేస్తాడు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి సమస్య ఆయనకు తెలుసు. ముఖ్యంగా ఉప్పల్ని నిధులలో చౌరాస్తా అభివృద్ధులు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు కానీ, రోడ్డు నిర్మాణాలు కానీ అనేక సందర్భాలు అడగక ముందే ఎన్నో నిధులు ఇస్తున్నాడు. మరి అలాంటి గొప్ప నాయకునికి ఈ యొక్క ఎంపీ సీటును మనం ఉప్పల్ తరపున ఏ విధంగా మెజారిటీ తెచ్చి గెలిపించినామో అదే మెజారిటీ మళ్ళీ ఇచ్చి గెలిపించి ఆయనకి బహుమతి ఇవ్వాల్సిందిగా మన అందరి మీద ఉన్నది. మీరందరూ ఆశీర్వదిస్తే, మీరందరూ ఆదరిస్తే పట్టం సునీత మహేందర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను మన మల్కాజ్గిరి గడ్డకి తీసుకొస్తుంది. మీరందరూ ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా పనిచేస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.